హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం టమాటా ఎండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం నేను ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. వాటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నోరు బాగలేనప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు కూడా ఇది చాలా సింపుల్, ఈజీగా ఈ పచ్చడి చేసుకోవచ్చండి. ఈ చిన్న ముక్కలన్నీ నేను ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలండి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 8 నుంచి 10 ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత 1.5 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ద్వారగా. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత దింపేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చల్లారే లోపల మనం ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీకి పెట్టుకోవాలండి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలో కూడా ఈ చట్నీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.